తీసుకుని తెల్లవారి ఇంకా 2-3 గంటల్లో డ్యూటీ దిగిపోయే పరిస్థితుల్లో ఇద్దరు ఇక్కడ చనిపోవటం, అది కూడా వయసులో ఉన్న యువకులు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు, రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ, పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా, మా కలెక్టర్ గారు కానీ, మా జాయింట్ కలెక్టర్ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ అనేక మీటింగులు పెట్టి అవేర్నెస్ క్లాసులు తీసుకుంటూ వార్న్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఇవి జరగటం మాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఆ కుటుంబాలకి న్యాయం చేస్తాం. ఇప్పుడే సంబంధిత అధికారులతో కానీ, సంబంధిత మంత్రి గారితో కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలనేది కూడా మా జేసీ గారు, మా ఇతర ఆఫీసర్స్ కూడా కంపెనీతో మాట్లాడుతూ ఉన్నారు. సంబంధిత మంత్రులతో, ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని మాటిస్తాం.